డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మన వైబ్ని, మనకున్న ఎనర్జీస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాల గురించి ఈరోజు తెలుసుకుందాం. మీకు చాలాసార్లు చెప్పాను, మీకు మీ ఎనర్జీ ఇంపార్టెంట్, మీకు మీ వైబ్ ఇంపార్టెంట్. వాటిని ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్లోనే విశ్వం నుండి ఆశీర్వాదాలు పొందుతారు అని మర్చిపోకండి. ఇది హెచ్చరిక మీకు. మరి మీ వైబ్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఎలా? ఫియర్ కంటే ఫెయిత్ ఎక్కువ ఉండాలా, భయాల కంటే నమ్మకం ఎక్కువ ఉండాలా. ఎలా అయినా విశ్వం నాకు సహకరిస్తుంది, ప్రకృతి నాకు సహకరిస్తుంది, ముక్కోటి దేవతలు నాకు అనుగ్రహిస్తారు, నేను లైఫ్లో ముందుకు వెళ్తాను, ఉన్నత శిఖరాలకు వెళ్తాను అన్న ఫెయిత్ ఎక్కువ ఉండాలి. అంతేగాని ఇది అవుతుందా అవ్వదా అన్న ఫియర్ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఫియర్ కంటే ఫెయిత్కి ఎక్కువ వాల్యూ ఇవ్వండి. మీ ఆరా ప్రొటెక్ట్ అవుతుంది, మీ వైబ్ ప్రొటెక్ట్ అవుతుంది, మీకున్న ఎనర్జీ ప్రొటెక్ట్ అవుతుంది. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫోకస్ ఆన్ ఫెయిత్, బిల్డ్ యువర్ ఫెయిత్. ఫెయిత్ని పెంచుకోండి, ఆటోమేటిక్గా ఫియర్ అనేది తగ్గుద్ది. అండ్ సెకండ్ థింగ్, మీ కంట్రోల్లో లేని థింగ్స్ని లెట్ ఇట్ గో, విడిచిపెట్టేయండి. మీ చేతిలో ఏదైతే కంట్రోల్ లేదో దానిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించొద్దు. అది మీ వల్ల కాదు, మీకు పాసిబిలిటీ లేదు, ఇంకా దాని గురించి ఎందుకు మీరు ఆలోచించడం? అక్కర్లేదు, వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకు సఫర్ అవ్వడం? లెట్ గో ద థింగ్స్. మీ కంట్రోల్లో లేని అంశాలు ఏమైతే ఉన్నాయో లెట్ గో, విడిచిపెట్టేయండి. అప్పుడు మాత్రమే విశ్వం సహకరిస్తుంది, విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందుతారని మర్చిపోకండి. అన్ని తల మీద వేసుకోకూడదు, అన్నిటికీ కాలు దువ్వకూడదు. అవసరమైతేనే మాట్లాడండి, పనికి వస్తేనే మాట్లాడండి, లేకపోతే విడిచిపెట్టేయండి. వేస్ట్ ఆఫ్ టైం. మీ యొక్క వైబ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీ యొక్క ఎనర్జీని, మీ యొక్క ఆరాని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మీ కంట్రోల్లో లేని విషయాల గురించి పట్టించుకోవద్దు, విడిచిపెట్టేయండి. దట్స్ ద పాయింట్. అలానే గాసిపింగ్ అవాయిడ్ చేయండి. అవాయిడ్ గాసిపింగ్, అవాయిడ్ గాసిపింగ్. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడే ప్రాసెస్లో వాళ్ళ కర్మలు మీకు యాడ్ అయిపోతాయి. వాళ్ళ సిన్స్ అంటాం, కర్మలు, చెడు కర్మలన్నీ మీకు యాడ్ అయిపోతాయి. అవసరమా? పూర్వజన్మ కర్మ ఫలితమో, ఈ జన్మ యొక్క కర్మ ఫలితమో, ఇంకా హెడ్ఏక్స్ మనకు తగ్గట్లేదు కొన్ని. ఎందుకురా బాబని తల కొట్టుకుంటున్నాం? ఇంకా వాళ్ళ కర్మలు మనకెందుకు? మీ వైబ్ని, మీ యొక్క ఎనర్జీని, మీకున్న ఆరాని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే అవాయిడ్ గాసిపింగ్. అలానే మీ కంట్రోల్లో లేని థింగ్స్ గురించి ఆలోచించొద్దు. ఇంకా సందేహాలు వద్దు. ఇది అవుతుందా, ఇది అవ్వదా, అసలు నిజమా, అసలు యూనివర్స్ ఉందా, భగవంతుడు ఉన్నాడా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ అంటున్నాం, అది నిజమా? మనకి సంస్కారం తక్కువ, సందేహాలు ఎక్కువ. అలా అయితే మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాదు. సంస్కారం ఉండాలి, సందేహాలు ఉండకూడదు. ఇన్ డెప్త్ తెలుసుకోండి మేనిఫెస్టేషన్ గురించి. అవాయిడ్ గాసిపింగ్. అలానే నెగిటివ్ సెల్ఫ్ టాక్ని ఆపాలి. నా వల్ల కాదు, నేను ఇంతే, నా బ్రతుకింతే, ఆల్రెడీ భగవంతుడు తలరాత రాసేశాడు, నా కుటుంబం పేద కుటుంబం, ఇలాంటి మాట్లాడకూడదు. దీన్నే నెగిటివ్ సెల్ఫ్ టాక్ అంటాం. నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీ ఆరా ఇంక్రీజ్ అవ్వదు. మీ యొక్క ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్, వైబ్రేషన్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇన్ రైట్ వేలో, పాజిటివ్ వేలో, విశ్వానికి తగ్గట్టుగా, ప్రకృతికి తగ్గట్టుగా ఉండవు. సో సెల్ఫ్ టాక్, నెగిటివ్ సెల్ఫ్ టాక్ని అవాయిడ్ చేయండి, గాసిపింగ్ని అవాయిడ్ చేయండి. మీ కంట్రోల్లో లేని విషయాల గురించి విడిచిపెట్టండి, లెట్ ఇట్ గో. అప్పుడు మాత్రమే మీకున్న ఆరా, మీకున్న వైబ్ ప్రొటెక్ట్ అవుతుంది. అలానే ఎన్విరాన్మెంట్, అసోసియేషన్, ఎటువంటి సమూహంతో మీరు టైం స్పెండ్ చేస్తున్నారు. మీరు రెగ్యులర్గా మాట్లాడుతూ, చిల్ అవుతూ టైం స్పెండ్ చేస్తున్న 5 ఫ్రెండ్స్ని చూసి మీ భవిష్యత్తును డిసైడ్ చేసేయచ్చు. విత్ హూమ్ యు ఆర్ స్పెండింగ్. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీయే మీ మీద ప్రభావితం చేస్తుంది, వాళ్ళ హ్యాబిట్సే మీ మీద ప్రభావితం చేస్తుంది, వాళ్ళ యొక్క ఆలోచనే మీ మీద ప్రభావితం చేస్తుంది. ఎవ్రీథింగ్ ఇంపాక్ట్స్ ఆన్ యూ. కాబట్టి చెక్ యువర్ అసోసియేషన్, చెక్ యువర్ ఎన్విరాన్మెంట్. ఎలాంటి వ్యక్తులతో మీరు టైంని స్పెండ్ చేస్తున్నారు అన్నది చెక్ చేసుకోండి. ఎందుకంటే అది మీ యొక్క ఎనర్జీ మీద, మీ యొక్క వైబ్ మీద, మీ యొక్క ఆరా మీద ప్రభావితం చేస్తుంది. అలానే హ్యావ్ సమ్ న్యూట్రిషియస్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. టాక్సిక్ పీపుల్కి దూరంగా ఉండండి, టాక్సిక్ ఫుడ్కి దూరంగా ఉండండి. ఆల్వేస్ బీ ఇన్ ఎనర్జెటిక్ స్టేట్. ఉత్సాహాన్ని కలిగి ఉండండి. ఎవరైతే ఉత్సాహపరులో వాళ్ళకే విశ్వం ఆశీర్వదిస్తుందని మర్చిపోకండి. నిగూఢంగా దాగి ఉన్న విశ్వరహస్యం ఇది. డల్గా, పేల్ ఆఫ్ అయినట్టు, జీవితం ఎత్తిపోయిందని గమ్మునుంటే ఇంకా జీవితం గమ్మునుంటుంది. తెల్ల గోడలు వేసున్నాం, ఇంకా బూడిద, బూడిద రాలుద్ది. ఎనర్జెటిక్గా ఉండాలి, ఎగ్జైటెడ్గా ఉండాలి. ఉత్సాహాన్ని కలిగి ఉంటేనే మీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి విశ్వం ఉత్సాహపడుతుంది. మీరు డల్ ఉంటే విశ్వం కూడా డల్ అవుతుంది. మీ ఆరా, మీ ఎనర్జీ ఇంపార్టెంట్, వాటిని ప్రొటెక్ట్ చేసుకోండి.
రిచువల్ బాత్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వండి. యూనివర్సల్ బాత్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వండి. పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేయండి. పాజిటివ్ ఎమోషన్స్ మీద ఫోకస్ చేయండి. హ్యాపీ, పీస్ఫుల్, కామ్గా ఉండడం, కంపోజ్డ్గా ఉండడం, పాజిటివ్ థింగ్స్ మాట్లాడడం, పాజిటివ్ గురించి ఆలోచించడం, డూ గుడ్, బీ గుడ్, ఫెయిత్ ఉండడం. మీ మీద మీకు ఫెయిత్ ఉండాలా. ఆత్మవిశ్వాసం తర్వాతే దైవం పైన విశ్వాసం, విశ్వం పైన విశ్వాసం. ఆత్మవిశ్వాసానికి మించిన శక్తి ఇంకేదీ లేదు. హ్యావ్ సమ్ కాన్ఫిడెంట్ అండ్ హ్యావ్ సమ్ ఫెయిత్. ఇంకంతా మంచి జరుగుద్ది. నిగూఢంగా దాగి ఉన్న ఎన్నో విశ్వరహస్యాలను మీకు తెలియజేయడం కొరకు నా ప్రయత్నం ఆగదు అని మీ అందరికీ చెప్తా ఉన్నా. దేనికైనా ఛాలెంజ్ మీరు ఫేస్ చేస్తూ ఉంటే, పలానా విషయాన్ని సొల్యూషన్ కావాలి అనే ఆలోచన ఏమైనా ఉంటే, నిగూఢంగా దాగి ఉన్న విశ్వరహస్యం తెలుసుకోవాలి అనుకుంటే, దేని కొరకు సఫర్ అవుతున్నారో అది కామెంట్లో టైప్ చేయండి. దాని మీద విశ్వరహస్యాలని, విశ్వ జ్ఞానాన్ని అందించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. అండ్ అలానే ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తున్నారో కామెంట్లో టైప్ చేయండి. ఐ విల్ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. ఇంకంతా మంచిగా జరుగుద్ది. హ్యాపీగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి, జాయ్ఫుల్గా ఉండండి, నవ్వుతూ ఉండండి. నేర్చుకున్న విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడితే పరిపూర్ణత అన్నది ఏర్పడుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఏర్పడుతుంది. ఆ ప్రాసెస్లో సాధన, శరణాగతి మర్చిపోకండి. అనంత విశ్వం మీకు సహకరిస్తుంది. అండ్ చాలామంది ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు. ఒక దైవ కార్యం స్టార్ట్ చేయబోతా ఉన్నాము. భగవంతుడి యొక్క ఆశీర్వాదాల మేరకు, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు స్టార్ట్ చేయబోతా ఉన్నాము. అది దైవ కార్యము, విశ్వ కార్యము. విశ్వం సంకల్పిస్తుంది ఆ ప్రోగ్రాం కొరకు, దైవం సంకల్పిస్తుంది ఆ ప్రోగ్రాం కొరకు. మనష, వాచ, కర్మన ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటే, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే, అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలనుకుంటే, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, వాట్ నాట్, ఏదైనా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, ఏదైనా అట్రాక్ట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దైవశక్తి, విత్ ద హెల్ప్ ఆఫ్ విశ్వశక్తి. దాని కొరకు మీ అందరికీ విశ్వజ్ఞానం చెప్పే సువర్ణ అవకాశం భగవంతుడు నాకు కల్పిస్తున్నాడని భావిస్తూ గుర్తుపెట్టుకోండి. మీరు నేను అనుకుంటే ఆ ప్రోగ్రామ్ జరగదు. అది ప్యూర్లీ దైవ సంకల్పము, విశ్వ సంకల్పం. ఏమో కాల్ చేస్తే ప్రోగ్రామ్కి అటెండ్ అయిపోవచ్చేమో అనుకుంటున్నారేమో. నో, భగవంతుడు ఆశీర్వదిస్తేనే, విశ్వం అనుకూలిస్తేనే ఆ ప్రోగ్రాంలో ఒక చోటు వస్తుంది మీకు. దాని కొరకు ముందు మీరు మేనిఫెస్టేషన్ చేయండి. ఇమ్మీడియట్గా డిసైడ్ అవ్వద్దు. ఓ 10-15 వీడియోలు చూడండి. యూట్యూబ్లో శ్రీ వైబ్రెంట్ వంశీ అని టైప్ చేస్తే యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. ఒక 10-15 వీడియోలు చూడండి. ఎస్, ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే నా జీవితం మారుద్ది అని అనిపిస్తే మళ్ళీ వెనక తిరగొద్దు. ఎందుకంటే ఈ సంకేతం విశ్వం ఇచ్చిన సంకేతం అని భావించండి. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందా, యూనివర్స్ మిమ్మల్ని చూస్ చేసుకుంది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి. లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు మీ చేత జరిపించే కార్యాచరణ కంకణం విశ్వం కట్టుకుందని భావించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. Universe blesses you all with a lavish abundance. Sarve Jana Sukhno Bhavantu. Jai Hind, signing off.